2025లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రీవియస్ వీడియోస్లో నేను నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా వీడియో చేయడం జరిగిందండి. సో ఒక వన్ పాయింట్ ఏంటంటే మనకు వెబ్సైట్లో ఒక అప్డేట్ వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ మనకు 2024 వరకు ఫిజికల్ మోడ్లో అప్లికేషన్స్ ఉంటుండే. సో ప్రతి కాలేజ్ ఇండివిజువల్గా వాళ్ళ నోటిఫికేషన్ ఇస్తుండే. సో ఈ ఇయర్ నుంచి 2025 నుంచే మనకు వన్ డే బిఫోరే అప్డేట్ వచ్చింది. సో నేను వీడియో చేయకన్నా ముందు అప్డేట్ రాలేదు. సో వెంటనే అప్డేట్ వచ్చింది కాబట్టి సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మన ఇండియా వైడ్గా ఉన్న ఏవైతే మనకు స్పెషల్ డిఎడ్ కాలేజెస్ ఉంటాయో కంబైన్డ్ కౌన్సిలింగ్గా వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు. సో మీకు నచ్చిన స్టేటే కావచ్చు, మీకు ఎక్కడన్నా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంప్లీట్గా మీకు ఆన్లైన్ మోడ్లోనే ఇది ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళి అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 1 మంత్ బ్యాకే ఇండివిజువల్ కాలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి. సో మా కాలేజ్లో స్పెషల్ డిఎడ్ అప్లికేషన్స్ నడుస్తున్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నారు. కాకపోతే ఈ ఆర్సీఐ అప్రూవ్డ్ అన్ని మనకు ఎన్బిఆర్ అండర్లో ఉంటాయి కాబట్టి ఈ ఇయర్ నుంచి వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ కావచ్చు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఒక అప్లికేషన్ ద్వారా మీరు మీరు అన్ని కాలేజ్కి ఒకేలాగా అప్లై చేసుకోవచ్చు. సో మీ ఇంటర్మీడియట్ ఆధారంగా మీరు మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫిజికల్ మోడ్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటే వెబ్సైట్లో మీకు నచ్చిన కాలేజ్ కావచ్చు, నచ్చిన కోర్సెస్ కావచ్చు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇంటర్ మార్క్స్ ఆధారంగా మీరు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఇవ్వాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కంప్లీట్గా ఇది ఇంటర్మీడియట్ బేస్ మీదనే మీకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, దాని ప్రియారిటీ ఆధారంగా మార్క్స్ కేటగిరీ చూసి మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో సీట్ అలాట్మెంట్ రాగానే మీరు కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ తీసుకొని ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో ఇది మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన అండ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఇది ప్రాసెస్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనకు ఏ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి, సో ఎన్ని కాలేజెస్ ఉంటాయి, మనకు అందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ప్రీవియస్ వీడియోస్లో అంత ఇన్ఫర్మేషన్ చెప్పాను, కాకపోతే ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది మనకు ప్రీవియస్ వీడియోలో. జస్ట్ మనకు ఆన్లైన్ మోడ్లో అప్డేట్ చేశారు. సో ఈ రోజే చేశారు కాబట్టి సో వెంటనే చేస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ టీటీసీ కావచ్చు. సో ఇప్పుడు నోటిఫికేషన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ టీటీసీ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మనకి ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చండి. సో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో డైరెక్ట్ ఈ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ రీహాబిలేషన్ ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇది పోర్టల్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ వీడియో తర్వాత మీరు ఇది క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అంతకన్నా ముందు మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి సో రిజిస్ట్రేషన్. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 12th జూన్. సో 12th జూన్ నుంచి మీరు ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్, సో రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th జూన్. సో మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడే మీరు ఏ కాలేజెస్కి వెళ్దాం అనుకుంటున్నారో ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వాలి. సో లాస్ట్ డేట్ 12th జూలై లోపు మీరు అప్లై చేసుకోండి. సో మీరు ఎవరైతే అప్లికేషన్స్ ఇస్తారో సో మెరిట్ అండ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ విల్ బి ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు 14th జూలై రోజు ఇదే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో 1 మంత్ తర్వాత మీరు ఇదే వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ రిపోర్టింగ్ అండ్ అడ్మిషన్ స్టార్ట్ టైం. సో ఎవరికైతే మీకు రిజల్ట్స్లో మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుందో మీరు కాలేజ్కి వెళ్ళాలి సర్టిఫికేట్స్ తీసుకొని సో వెరిఫికేషన్కి. సో లాస్ట్ మీకు 14th to 20. సో లాస్ట్ డేట్ ఇన్స్టిట్యూట్ రిపోర్టింగ్ అండ్ అడ్మిషన్ ఎండ్ డేట్ ఫస్ట్ రౌండ్కి 20 జూలై. సో 14th to 20 మీకు లిస్ట్లో మీ నేమ్ వస్తే మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తారు మీరు ఎలిజిబుల్ కాదా అని వెరిఫై చేస్తే మీరు ఎలిజిబుల్ అయితే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు 22 జూలై రోజు ఇచ్చేస్తారు. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ టైము ఎండ్ టైం అయిపోతుంది. నెక్స్ట్ ఏమన్నా వేకెన్సీస్ ఉంటే మనకు phase 2కి సంబంధించిన కౌన్సిలింగ్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ ఫర్ సెకండ్ రౌండ్ స్టార్ట్ ఆన్ వేకెంట్ సీట్స్ 25th జూలై రోజు స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ ఫిల్లింగ్ ఫర్ సెకండ్ రౌండ్ ఎండ్ టైం సో 27. సపోజ్ మీకు phase 1లో రాలేదు, phase 2లో ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు పెట్టుకోవచ్చు. మళ్ళీ రిజల్ట్స్ వచ్చేసి 27th జూలై ఇస్తారు. ఇన్స్టిట్యూట్ రిపోర్టింగ్ 28th, ఇన్స్టిట్యూట్ రిపోర్టింగ్ ఎండ్ డేట్ 30. సో phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ అన్ని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఓపెన్ రౌండ్ కౌన్సిలింగ్ ఎండ్ డేట్
ఓపెన్ రౌండ్ కౌన్సెలింగ్ స్టార్ట్ డేట్. సో, ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత ఏమైనా రిమైనింగ్ సీట్స్ ఉంటే మళ్ళీ ఇంకొక కౌన్సెలింగ్ ఉంటది. అందులో పార్టిసిపేట్ చేసి మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడికెళ్ళొచ్చు. క్లాసెస్ యాక్చువల్‌గా 21 జూలై ఉంది. కాకపోతే ఆగస్ట్ నుంచి మీకు అలా స్టార్ట్ అవుతుంది. సో, ఈ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని మీరు చూసుకోండి. అప్లై చేసేవాళ్ళు 12థ్ జూలై లోపే మీరు అప్లై చేసుకోండి. సో, ఈ ఇంపార్టెంట్ డేట్స్‌లో ఈ డేట్స్ అన్ని ఉంటాయి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇప్పుడు మనకు ఈ అప్లికేషన్ ఎవరెవరు ఎలిజిబుల్, సో, ఇందులో ఉండే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మనకి ఎవ్రీ ఇయర్ ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంటుండే. కాకపోతే ఈ ఇయరే మనకు చేంజ్ చేశారు. సో, దీంట్లో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో అడ్మిషన్ టు వేరియస్ డిప్లొమా కోర్సెస్ అండర్ ఎన్‌బీఏఆర్ మనకు ఆన్‌లైన్ అడ్మిషన్ టు దీస్ కోర్సెస్ విల్ బి మేడ్ త్రూ సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ఆన్ మెరిట్ బేస్ ఓన్లీ. సో, బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్. సో, ఇక్కడ చూడండి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్, డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇంటర్మీడియేట్ మాత్రమే ఉండాలి. సో, వేరే కోర్సెస్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి. సో, ఓసీ, బీసీ వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళు మీకు 450 మార్క్స్ వచ్చినా సరిపోతది. మినిమమ్ 450 వాళ్ళు మీరు అప్లికేబుల్. సో, ఇక్కడ డిసబిలిటీ రిహాబిలిటేషన్ కోర్సెస్ మనకు కొన్ని డిఫరెంట్ ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినవి డిఫరెంట్ ఉంటాయి. సైన్ లాంగ్వేజ్ కోర్సెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో, ఈ సైన్ లాంగ్వేజ్‌లో ఓన్లీ డెఫ్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇంటర్మీడియేట్ ఉండాలి. సో, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో, స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎడ్ వాళ్ళు, మీరు ఇంటర్మీడియేట్ ఉన్న వాళ్ళు అందరూ అప్లికేబులే. సో, ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు కొద్దిగా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో, 50% ఆఫ్ డిసబిలిటీ ఉంటే 5 మార్క్స్ అండ్ 100% డిసబిలిటీ ఉంటే మీకు 10 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అవి చూడండి. లేదంటే ఈ వెబ్‌సైట్‌లో మీరు చూడొచ్చు. సో, సింపుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియేట్ ఉన్న వాళ్ళందరూ అప్లికేబులే. సో, ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ ఇది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇది అవసరం లేదు. సో, ఇప్పుడొచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఫీజ్ అండి. సో, మీరు ఆన్‌లైన్‌లోనే పే చేసుకోవాలి. సో, రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి రూ. 500 ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో, వేరే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు రూ. 350 మీరు పే చేసుకోవాలి. సో, నెట్ బ్యాంకింగ్‌కి ఒక రూ. 54 ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తున్నారు. మీరు అవి చూసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఒక్కసారి మీరు పే చేస్తే రీఫండ్ అయితే ఉండదు. సో, ఇక్కడ మనకు వేరియస్ కోర్సెస్ ఏమేమున్నాయి, సో, వాటి యొక్క కోర్స్ డ్యూరేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరన్నీ చూసుకోవచ్చు. సో, ఆల్‌మోస్ట్ 18 కోర్సెస్ ఉన్నాయి. సో, ఈ 18 కోర్సెస్‌కి మినిమమ్ ఎలిజిబిలిటీ మీకు ఇంటర్మీడియేట్ ఉంటది. సో, అన్నిటికి ఇంటర్మీడియేట్ ఉంటది. సో, మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ కోర్సెస్, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు అవి మీరు చూసుకోవచ్చు. సో, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉంటది. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్. చాయిస్ ఫిల్లింగ్ అంటే మీకు నచ్చిన కాలేజ్, కోర్సెస్ యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సెకండ్ స్టెప్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ 10థ్ ఇంటర్మీడియేట్ మార్క్స్ యాడ్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో క్యాస్ట్ కావచ్చు, అవన్నీ మీకు పీఎఫ్ సర్టిఫికేట్ అవన్నీ ఉంటే అప్లికేబుల్. అవి అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ పే రిజిస్ట్రేషన్ ఫీ. సో, మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అయితే ఏదైతే ఉందో అది పే చేసుకోవాలి. నెక్స్ట్ ఫిల్ ఇన్ చాయిసెస్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ కోర్సెస్. సో, ఇది మీకు నచ్చిన ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నారో అవి అండ్ కోర్సెస్ డిస్‌ప్లే అవుతాయి. మీకు నచ్చినవి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రింట్ ద కంప్లీట్ అప్లికేషన్ ఫార్మ్. సో, మీరు ఫిల్ చేసింది అన్ని ప్రాపర్‌గా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ కొట్టండి. దాని తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ కావచ్చు అట్లాంటివి ఏముండవు. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసి దాన్ని సబ్మిట్ చేసేయండి. సో, ఇది మనకు అప్లికేషన్‌కి సంబంధించిన ప్రాసెస్. 6 స్టెప్స్ ఉంటాయి. రిజిస్టర్ చేసుకోవాలి, అప్‌లోడ్ సర్టిఫికేట్ చేయాలి, ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. దాని తర్వాత మీకు ఏదైతే 1 మంత్ తర్వాత మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. మెరిట్ ఆధారంగా. సో, మెరిట్ ఆధారంగా అందులో కేటగిరీ ఆధారంగా, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మీరెన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, దాని ర్యాంక్ ఆధారంగా మీకొక కాలేజ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో, మళ్ళీ మీరు రిపోర్ట్ చేయాలి కాలేజ్‌కి. సో, ఇది ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తుండాలి. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి బిఫోర్ ఫిల్లింగ్ అప్లికేషన్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ ఉండాలి. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకొక వాలిడ్ ఈమెయిల్ ఐడీ, వాలిడ్ మొబైల్ నంబర్ ఉండాలి. మీకు ఓటీపీ కావచ్చు అన్నొస్తాయి. పర్సనల్ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి. అండ్ మీ ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, జేపీజీ ఫార్మాట్ ఉండాలి. అండ్ మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఆ నెట్ కావచ్చు అన్నీ ప్రాపర్‌గా ఉండాలి. సో, ఈమెయిల్ అనేది చెక్ చేస్తా ఉండాలి. మీకు రిజల్ట్స్ కావచ్చు, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని వెబ్‌సైట్‌లో పెడతారు. అండ్ మీకు మెసేజెస్ కూడా వస్తాయి. సో, అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ప్రాపర్‌గా డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా ఇవ్వాలి. సో, ప్లీజ్ నోట్ వన్స్ పేమెంట్ అప్లికేషన్ ఇస్ మేడ్ మళ్ళీ మోడిఫికేషన్ ఉండదు. యూ విల్ నాట్ అలౌడ్ టు చేంజ్, మోడిఫై ఎనీ ఇన్ఫర్మేషన్.
సో ఒక్కసారి మీరు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడే మీరు ప్రాపర్‌గా ఎంటర్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. సో ఇవి మనకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఈ కోర్సెస్, ఈ ఎలిజిబిలిటీ అన్నీ మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకు ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఉంటది. సో ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ చూడండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు గదా! సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ కోర్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కోర్సెస్ ఎలిజిబిలిటీ ఉంది గదా! ఆ కోర్స్ అనేది ఫస్ట్ ఒకటి చూజ్ చేసుకోండి. చూస్ ద కోర్స్ ఇన్ విచ్ విష్ టు టేక్ అడ్మిషన్. సపోజ్ డీఎడ్ ఇన్ ఐడిటి తీసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ స్టేట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఆ ఇన్‌స్టిట్యూట్ ఏ స్టేట్‌లో చేద్దాం అనుకుంటున్నారు. మీరు తెలంగాణనా? ఏపీయా? సో అలా మీరు చెక్ జేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఏపీ అనుకుంటున్నాను. స్పెషల్ డీఎడ్ ఇన్ ఏపీ అలా సెలెక్ట్ జేయాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్. సో, ఆ ఇన్‌స్టిట్యూట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ చాయిస్. సో, మీరు ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు, స్టేట్ సెలెక్ట్ చేసుకున్నారు, కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. జస్ట్ గ్రీన్ కలర్ సింబల్ ఉంటది. యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ వెబ్ ఆప్షన్ అనేది మీకు ఫస్ట్ ప్రియారిటీ కింద వస్తది. సో, ప్రియారిటీ ఆర్డర్ వైస్‌గా ఒక్కొక్క కాలేజు, కోర్సు మీకు ఏ స్టేట్‌లో చేద్దాం అనుకుంటారో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ దాన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. డిలీట్ ఆప్షన్ ఉంటది. అప్, డౌన్ ఆప్షన్ ఉంటది. సో, అన్నీ మీరు రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. నచ్చనివి డిలీట్ చేసుకోవచ్చు. యాడ్ మల్టిపుల్ చాయిసెస్. సో, మీరు ఎన్ నంబర్ ఆఫ్ కోర్సెస్, ఎన్ నంబర్ ఆఫ్ కాలేజెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో, అన్నీ ఏసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొడతారు. సబ్మిట్ తర్వాత మెరిట్ ఆధారంగా మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో, దాని తర్వాత రిపోర్ట్ చేయాలి కాలేజ్‌కి. రిపోర్టింగ్ ఆఫ్టర్ అలాట్‌మెంట్. మళ్ళీ సీట్ రాకపోతే ఫేజ్ 2లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో, ఇవి మనకు చాయిస్ ఫిల్లింగ్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇక్కడ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి గదా! మీకు ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నీ మీరు ఇందులో చూసుకోవచ్చు. సో, ఇప్పుడు హోమ్‌కెళ్ళండి. సో, హోమ్‌కెళ్ళిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో మీ రిజిస్ట్రేషన్ ఉంది గదా! ఇది క్లిక్ జేయండి. సో, ఇది క్లిక్ జేసిన తర్వాత మీకిక్కడ అప్లై నౌ ఉంది గదా! ఇది ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న వాళ్ళు లాగిన్ జేయడానికి ఇది అప్లికేషన్ లాగిన్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు లాస్ట్ డేట్ 12థ్ జులై లోపే అప్లై చేయాలి. అప్లై నౌ క్లిక్ జేయండి. సో, మళ్ళీ ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. సేమ్ మనం ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈమెయిల్ ఐడీ, స్కాన్డ్ ఇమేజెస్, సిగ్నేచర్, మార్క్స్ మెమో ఆఫ్ 10థ్ ఇంటర్మీడియేట్. సో, ఈ కేటగరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్. సో, ఇవన్నీ మీరు ప్రాపర్‌గా పెట్టుకున్న తర్వాతనే అప్లికేషన్ చేయండి. సో, ఇదంతా చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ప్రొసీడ్ ఉంది గదా! ప్రొసీడ్ అని క్లిక్ చేసి ఇక్కడ స్టెప్ 1లో ఏముంటది, స్టెప్ 2లో ఏముంటది, స్టెప్ 4లో ఏముంటది, స్టెప్ 5లో ఏముంటది అన్నీ ఇస్తారు. ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇది ఐ హావ్ రీడ్ ఆల్ ఇన్‌స్ట్రక్షన్ కేర్‌ఫుల్లీ అని క్లిక్ చేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ చేస్తే సో, ఫస్ట్ స్టెప్ చెప్పాను గదా! ఫస్ట్ స్టెప్ మీ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్, మీ కరస్పాండింగ్ అంటే అడ్రెస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేసి సబ్మిట్ ఫార్మ్ కొట్టండి. సబ్మిట్ ఫార్మ్ తర్వాత మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తర్వాత మీరు ఫోటో సిగ్నేచర్ అడుగుతది. ఫోటో సిగ్నేచర్ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ అంటే ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కోర్స్‌కి సంబంధించిన ఏ స్టేట్‌లో ఉంది. ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోవాలి. సో, ఫైనల్‌గా యాడ్ చేసిన తర్వాత అన్నీ ప్రాపర్‌గా పెట్టారో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టేసేయండి. సో, ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు మీ మార్క్స్ ఆధారంగా, మీ మెరిట్ ఆధారంగా మనకు రిజల్ట్స్ వచ్చేసి 14థ్ జులై రోజు ఇదే వెబ్‌సైట్‌లో పెడతారు. సో, మళ్ళీ మీరు ఇంకొకసారి రిజిస్ట్రేషన్ గావచ్చు, మళ్ళీ లాగిన్ చేసుకోవాలంటే హోమ్‌కెళ్ళండి. హోమ్‌కెళ్ళిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇట్లా క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకు మీకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వస్తది. సో, ఇక్కడ క్లిక్ చేసి మీరు మీ అప్లికేషన్ నంబర్ కావచ్చు అవన్నీ చూసుకోవచ్చు. అదే కొత్త వాళ్ళనుకుంటే అప్లై నౌ ఉంది గదా! అది క్లిక్ చేయాలి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, ఎవ్రీ ఇయర్ మనకు ఫిజికల్ మోడ్‌లో అప్లికేషన్ ఉంటుండే. కాకపోతే ఈ ఇయర్ నుంచి నిన్ననే అప్‌డేట్ చేశారు. సో, నేనేదైతే వీడియో చేశానో, వీడియో చేసిన తర్వాత వాళ్ళ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ప్రొసీజరే ఉంటదని పెట్టారు. 1 మంత్ బ్యాక్ వీళ్ళే ఆఫ్‌లైన్ మోడ్‌లో తీసుకోండి అని జెప్పారు. ఇండివిడ్యువల్ కాలేజ్‌కి. సో, ఆల్రెడీ వాళ్ళు అప్లికేషన్స్ తీసుకున్నారు. కాకపోతే మళ్ళీ ఎన్‌బీఆర్ వెబ్‌సైట్ వాళ్ళు ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఉంటది. ఇంటర్మీడియేట్ మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో మనకు వెబ్‌సైట్‌లో పెడతారు. సో, ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మీ పేరొస్తే కాలేజ్‌కెళ్ళి ఒరిజినల్స్ చూపిచ్చి వాళ్ళు కౌన్సెలింగ్ అనేది కండక్ట్ జేస్తారు. అక్కడ ఫీ ఎంతైతే ఉంటదో, ఆ ఫీ అక్కడనే తెలుసుకున్న తర్వాత, ఫీ పే చేసిన తర్వాత మీకు 2 ఇయర్స్ కోర్స్ ఉంటది. సో, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ పెడతాను. సో దట్ మీరు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.